అది భూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. I thought it's like in a cute. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట అరే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసేది కదా, అది నార్మల్ గా అనుకుంటుంది అది. లేదు బామ్మ క్యారెక్టర్. Mama also says it. So I thought that is a cute word. ఇలా చెప్పాను అని నాకు తెలియదు అది బూతులు. బట్ అది చాలా క్యూట్ ఉందండి. క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అన్న వాళ్ళు క్యూట్ ఉంది అంటున్నాను. అది నువ్వు వేసే అర్థమైపోయింది వాడు బిస్కెట్ హర్ష గారు ఎందుకు వాళ్ళు అడగమన్నారు? లేడీస్ మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా, చాలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్గా కూర్చున్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్వ్యూ? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు సినిమాకి ఏమైనా ఇంటర్లింక్? సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు మీరు హిట్ ఫిలిం కి మేజర్ అసెట్ మీరు. హిట్ 3 సినిమా అండ్ అది అవ్వంగానే ఈ సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్క్ చేయడం, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది, తర్వాత హిట్ 3 వచ్చింది. బట్ అది తొందరగా అయింది, సో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్, ఎలా ఒక ప్రాసెస్, అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా, అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది. హిట్ 3లో ఒక ప్రాసెస్ ఉంది, కేజీఎఫ్లో ఒక ప్రాసెస్, కోబ్రాలో ఒక ప్రాసెస్. సో ఇలాగే కొత్త థింగ్స్ హ్యావ్ లెర్న్. ఎవరు నవ్వాలి? సో యా, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. ఐ లెర్న్డ్ a lot. We are expecting lot more films అండి. హర్ష గారు సిద్ధు గారు దేవా ఆగులు హర్ష గారు అయింది. సో ట్రైలర్ లో హీరో కింద చేసిన సినిమా ఏమో చూడరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు సఫర్ అవ్వడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్ లో. అది సాడ్సం ఏమో అది బాగా నచ్చిందండి, మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్ కనిపిస్తుంది మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? లైక్ త్రూఅవుట్ ద ఫిల్మ్ లో, సెట్స్ లో కానీ? త్రూఅవుట్ ద ఫిల్మ్ అలాగే ఉంటుంది. ఓకే, త్రూఅవుట్ ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది. మీరు ట్రైలర్ లో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. బేసిక్ గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే ఈ వాడు ఫోర్త్ వీల్ ఇన్ దిస్ లవ్ ట్రయాంగిల్ అన్నమాట. సో ఒక లవ్ స్క్వేర్ యాక్చువల్లీ. దీంట్లో హర్షకి నాకు కూడా ఒక అంటే అట్టగా saying it, I was realizing it's going the other way అని. అలా కాదు, బట్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏంటంటే నా టార్చర్ తను కూడా భరిస్తూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో ఒక కాన్షియస్ గా ఏంటంటే హ్యూమర్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి, ఏ సినిమానైనా బైండ్ చేసేది. సో ఈ సినిమాలో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే, నేను నీర్జా దట్ హర్ష కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద నవ్వాలి జనాలు. సో కాన్స్టెంట్ గా హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు అనమాట జనాలు స్క్రీన్ మీద. సిద్ధు గారు ఇక్కడ యాక్చువల్లీ ట్రైలర్ చాలా అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు నుంచి క్యూట్ అంటున్నారు, కానీ నిన్న రాశి గారు రాడికల్ గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు. ఎంత రాడికల్ గా ఉంటుందని చూసాకే అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లో ద మోస్ట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది. ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో, పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది. వాట్ యూ థింక్? అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి మీరు ఓకే చేశారా, లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి? డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి. నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్. కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జా కాదు, మీరు వినాలి మ్యామ్ చెప్తున్నాను,
క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్ అండ్ సెట్ దట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త. నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా అదే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారు క్యారెక్టరైజేషన్ మనకి ఎవరిపోయింది అండ్ క్లాస్ సేమ్ స్టోరీ కెన్ బి నరేటెడ్ మల్టిపుల్ టైమ్ మల్టిపుల్ వేస్ సారీ. సో యూ నో దట్ మనకి సిద్ధు వచ్చిన తర్వాత నాకు అది కథ నేను రాసుకుంది బిఫోర్ వీ హ్యాడ్ సిద్ధు ఇన్ మైండ్. తను వచ్చిన తర్వాత దాన్ని ఐ కెన్ ఓన్లీ సే the character is what I had to what it became. It's all him and tanaki. It's all about how a betterments antaru kada. Adi kaadandi. It's just the way the story takes you to a certain space. Today